హాయ్ అండి. దోసకాయ కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. నేనైతే ఇక్కడ ఒక దోసకాయని పెద్ద ముక్కలుగా, అలాగే ఒక దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడి కోసం దోసకాయ, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ఇవన్నీ తీసుకొని మొత్తం వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకున్నాను. పల్లీలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని ఇవన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు, కొత్తిమీర, టమాటో, దోసకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకొని వీటిలన్నిటిని మెత్తగా అయ్యేంత వరకు, సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకుంటే ఇవన్నీ త్వరగా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాము. అవును, మీకు ఏ రోటి పచ్చడి అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఈ విధంగా దోసకాయ ముక్క మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో మీ టేస్ట్‌కి సరిపడా కొంచెం చింతపండు వేసుకోండి. అలాగే నేను చిన్న స్పూను నువ్వులు, అలాగే 2 స్పూన్ల ఎండు కొబ్బరి, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా అది కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇది మొత్తం చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకోండి. ఈ పోపు మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. పైనుంచి ఈ విధంగా దోసకాయ ముక్కలు వేసుకోండి. అవును, మీకు ఈ రోటి పచ్చడి టిఫిన్స్లోకి తినడం ఇష్టమా, అన్నంలోకి తినడమా ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.